ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ఎందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 4వ శ్లోకము. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము: మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకము కంటే ముందు శ్లోకమైనటువంటి 3వ శ్లోకమునందు మోక్షమును పొందాలి, మరు జన్మ లేకుండా చేసుకోవాలి అనగా రెండు నిష్టలు కలవు, అనగా 2 మార్గాలు కలవు అని చెప్పడం జరిగినది. అవి 1 జ్ఞాన మార్గము, 2 కర్మ మార్గము. జ్ఞాన మార్గము అనగా ధ్యానము ద్వారాను తపస్సు ద్వారాను ఆ పరమాత్మను, ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించుకుంటూ ఆ పరమాత్మ సర్వాంతర్యామి అని అనుకుంటూ అతను ధ్యానము ద్వారాను మరియు తపస్సు ద్వారాను ఇలాంటి మార్గముల ద్వారా మోక్షాన్ని పొందుట. కర్మ మార్గము అనగా ప్రతి ఒక్కరూ తనకు తెలిసినటువంటి కర్మలను భగవదార్పణ చేస్తూ వచ్చిన ఫలితాన్ని భగవదార్పణ చేస్తూ ఈ సమాజానికి మంచి చేస్తూ ఉండవలేను. అంటే స్వార్థముగా ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించుట కొరకు మాత్రము ఆ కర్మలను చేయకుండా నిష్కామ భావముతో అనగా భక్తిభావముతో కర్మఫలాన్ని ఆశించకుండా తనకు తెలిసినటువంటి మంచి పనులను, తను చేయగలిగినటువంటి పనులను సమాజానికి చేస్తూ కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించుట. ఈ 2 మార్గముల ద్వారా మోక్షమును పొందవచ్చును అని చెప్పేసి కృష్ణ భగవానులు వారు 3వ శ్లోకమునందు తెలిపినారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న వస్తుంది. కర్మ మార్గమునందు కర్మను చేసినచో ఆ ఫలితాన్ని కోరుకున్న లేదా కర్మను చేసిన మనము ఆ ఫలితాలు మనకి రావటం వలన మనము బందీలుగా మారి ఆ కర్మల వలన బందీగా మారి మరుజన్మను పొందుతున్నాము. అసలు మనము కర్మనే చేయకున్నచో అసలు ఆ కర్మ ఫలితమే రాదు కదా అనేటటువంటి ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అందువలననే ఈ శ్లోకమునందు కృష్ణ భగవానుల వారు ఈ విధంగా తెలుపుతున్నారు. మోక్షమును పొందాలి అనగా జ్ఞానయోగము ద్వారా కానీ కర్మయోగము ద్వారా కానీ ఏ విధమైనటువంటి మార్గంలోనైనాను మోక్షమును పొందాలి అంటే ప్రతి ఒక్కరు కూడా పనులను చేసి తీరవలసినదే. కర్మలు అనగా పనులు అంటే ఆ మోక్షాన్ని పొందటానికి చేయవలసినటువంటి సాధనా మార్గము. ఆ కర్మలను అతను చేసి తీరవలసినదే. ఒకవేళ వారు గనక ఆ కర్మలను చేయకున్నచో వారికి నైష్కర్మ్య సిద్ధి అనేది లభింపదు అని తెలుపుతున్నారు. నైష్కర్మ్య సిద్ధి అనగా జ్ఞానయోగము ద్వారా కానీ కర్మయోగము ద్వారా కానీ ఒక స్థితికి, పరిపక్వ స్థితికి వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి స్థితిని నైష్కర్మ్య సిద్ధి అని అందరు. ఆ స్థితిలో వారు కర్మలు చేయుచున్నను వారికి ఆ కర్మ ఫలితం అంటదు, కర్మలు చేయకున్నను పర్వాలేదు. అటువంటి స్థితినే నైష్కర్మ్య స్థితి. ఆ స్థితి రావాలి అనగా శ్రీకృష్ణ పరమాత్మ నీవు కర్మలను ఆచరింపవలసి ఉన్నది అని తెలుపుతున్నారు. ఒక మనిషి నది యొక్క ఒక ఒడ్డున ఉండటం జరిగినది. ఈ నదిని దాటి అవతల ఒడ్డుకు చేరుకున్నట్లయితే అతని యొక్క గమ్యస్థానానికి చేరుకుంటాడు. దానిని మనము మోక్షానికి ఉదాహరణగా తీసుకున్నట్లయితే మనము మానవ జన్మను ఎత్తినాము, ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాము. మనము ఈ జనన మరణ చక్రము నుండి విడివడి మళ్ళీ మరు జన్మ లేకుండా ఉండేటటువంటి మోక్షాన్ని పొందాలి. ఆ మోక్షం అనే దాన్ని అవతల ఒడ్డు అని మనం నదికి ఉన్నటువంటి అవతల ఒడ్డు అని మనం అనుకున్నప్పుడు ఈ నది ఒడ్డున ఈ వైపున కూర్చొని మనం ఎటువంటి ప్రయత్నము చేయకుండా
ఆ ఒడ్డుకు చేరాలి అంటే అది సాధ్యము కాదు. అదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానయోగము ద్వారాను కర్మయోగము ద్వారాను నీవు మోక్షాన్ని పొందాలి అంటే నువ్వు ప్రయత్నం చేయాలి కదా. ఆ ఒడ్డుకు చేరాలి అంటే నదిని దాటడానికి ఆ ఒడ్డుకి చేరాలి అంటే ఒక పడవని మనం ఎంచుకోవాలి. ఆ పడవ ద్వారా మనము ఆ పడవని నడుపుకుంటూ ఆ ఒడ్డుకు చేరాలి, పడవని సాధనా మార్గం ద్వారా. లేదా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఆకాశ మార్గములో కూడాను చేరవచ్చును. అదే విధముగా ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడాను జ్ఞానయోగం ద్వారాను కర్మయోగం ద్వారాను నీవు మోక్షం పొందాలి అంటే నువ్వు ప్రయత్నం చేయాలి. అసలు నేను ఎటువంటి ప్రయత్నము చేయను అనగా ఎటువంటి కర్మను చేయను, ఎటువంటి పని చేయను, నాకు మోక్షం లభించాలి అంటే అది నీకు సిద్ధించదు అని తెలుపుతున్నారు. ధ్యాన మార్గము ద్వారా మనము ఏ వ్యక్తి అయితే మోక్షాన్ని పొందాలి అనేటటువంటి సాధన మార్గం ధ్యాన మార్గాన్ని అతను ఎంచుకున్నట్లయితే ధ్యాన మార్గములో అతను నిమగ్నమై ఉన్నప్పుడు అతని యొక్క శ్వాసను ఎడాపింగళ నాడుల నుండి సుషుమ్నా నాడి ద్వారా నడుపుట కొరకు సాధన చేయవలేను. ఆ విధంగా సాధన చేసినప్పుడు అతని యొక్క శ్వాసను మూలాధార చక్రము నుండి సుషుమ్నా నాడి ద్వారా ఆగ్నేయ చక్రం వరకు నడుపుతూ ఉండవలేను. ఆ స్థితి రావాలి అనగా మన యొక్క మనస్సును నిశ్చలముగా ఉంచవలేను. మన యొక్క మనస్సును ఎటు పోనీయకుండా స్థిరముగా ఉంచినప్పుడు మాత్రమే ఆ స్థితి వస్తుంది. మనం పీల్చేటటువంటి గాలి ఈ సుషుమ్నా నాడి ద్వారా మూలాధార చక్రము నుండి ఆగ్నేయ చక్రం వరకు వచ్చినప్పుడు ఆగ్నేయ చక్రములో అతని యొక్క శ్వాసను నిలిపినప్పుడు దానిని సమాధి స్థితి అని అందరు. ఆ సమాధి స్థితిలో అతను శ్వాసను పీల్చడు, శ్వాసను బయటికి వదలడు. అతను బ్రతికున్నప్పటికీ చనిపోయిన వాడిలాగా ఉంటాడు. ఆ స్థితిని సమాధి స్థితి అని అందరు. ఆ స్థితిలో అతను ఇప్పటి వరకు సాధనా మార్గము ధ్యానములో కూర్చొని ఎడాపింగళ ద్వారా వెళ్ళేటటువంటి ఆ శ్వాసను సుషుమ్నా నాడి ద్వారా మూలాచక్రము నుండి ఆగ్నేయ చక్రం వరకు చేర్చినాడు. ఈ సాధనా మార్గమే అక్కడ కర్మ అని కృష్ణ పరమాత్మ తెలుపుచున్నాడు. ఈ చేసేటటువంటి సాధన అంతా కూడా చేయకుండా సింపుల్గా కళ్ళు మూసుకొని ధ్యాన మార్గంలో కూర్చున్నంత మాత్రమున అతనికి మోక్షము రాదు. ఎప్పుడైతే అతని యొక్క శ్వాసను ఆగ్నేయ చక్రమునందు నిలిపినప్పుడు అతని యొక్క ఆత్మను జ్యోతి రూపంలో దర్శిస్తాడు. అది నైష్కర్మ్య స్థితి. అతను శ్వాసను పీల్చడు, వదలడు. ఇది ధ్యాన మార్గము ద్వారా. ఇక భక్తి మార్గము ద్వారా మనకు చాలామంది మహానుభావులను పురుషులను మనము ఉదాహరణగా తీసుకునవచ్చును. ఉదాహరణకు అన్నమాచార్య, శ్రీ భక్త రామదాసు, భక్తి కన్నప్ప, భక్తి ప్రహ్లాద వీరందరూ కూడాను భక్తి మార్గము ద్వారా మోక్షమును పొందినారు. భక్తి కన్నప్ప తన శరీరంలో ఉన్నటువంటి కనులను తీసి శివునికి అర్పించడం జరిగినది. అటువంటప్పుడు అతని యొక్క కత్తి ద్వారా కన్నును తీస్తున్నప్పుడు వచ్చేటటువంటి నొప్పి అతనికి ఏమాత్రము తెలియలేదు. ఎందుకు తెలియలేదు అది అనగా అతని యొక్క భక్తి పారవస్యము. ఈ శ్లోకమునందు కృష్ణ పరమాత్మ నీ యొక్క కర్మ పరిపక్వ స్థితికి చేరినప్పుడు దాని నైష్కర్మ్య స్థితి అని అన్నారు. ఆ స్థితి అతనికి కలిగినది. భక్తి కన్నప్పకు ఆ స్థితి కలిగినది. అతను ఆ భక్తి యొక్క స్థితి అనేది ఆ పరిపక్వ స్థితిలో ఉండటం వలన, అంత తీవ్రమైనటువంటి స్థితిలో ఉండటం వలన మాత్రమే అతని యొక్క కన్నును తీసి శివుని యొక్క విగ్రహానికి అర్పించడం, స్వామివారికి అర్పించడం జరిగినది. ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి కర్మను ఆచరించటం, ఆ భావాన్ని అతను ఆ స్థితికి వెళ్ళటాన్ని నైష్కర్మ్య స్థితి అని ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు. కానీ ఎటువంటి కర్మను చేయకుండా అటువంటి స్థితి రాదు అని తెలుపుతున్నారు. అదే విధముగా
ఇక్కడ సాంఖ్యయోగులకు అనగా దీనికి మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకొనవచ్చును. కర్మయోగులకు వాళ్ళు చేసేటువంటి కర్మకి ఫలితాన్ని ఆశించకుండా వాళ్ళు అన్నదానం చేసినను లేదా వస్త్రదానం చేసినను ఇంకా ఎటువంటి సహాయము ప్రజలకు చేసినను భక్తి మార్గం ద్వారా కానీ ఇక వేరే మార్గం ద్వారా ఏ విధమైనటువంటి సహాయం చేసినను దానికి ఫలితాన్ని ఆశించకుండా మాత్రమే వారికి ఆ నైష్కర్మ్య స్థితి అనేది వస్తుంది. వారు కర్మలు చేసినప్పటికీ వారికి కర్మ ఫలితం అంటనటువంటి స్థితికి వారు చేరుకుంటారు. అలాగే జ్ఞానయోగులకు దీనికి మనం ఉదాహరణకి ధ్యాన మార్గం చెప్పుకున్నాము. అలాగనే ఆదిశంకరాచార్యులు వారు ఒకసారి వెళుచూ ఉన్నప్పుడు పరమశివుడు చండాలుని రూపంలో అతనికి ఎదురవుతాడు. మీ అందరికీ కూడాను ఈ సన్నివేశం మీకు తెలుసు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి యొక్క సినిమాలో ఈ సన్నివేశం చూపించడం జరిగినది. ఆదిశంకరాచార్యులు వారికి ఆ పరమశివుడు చండాలుని రూపంలో ఎదురైనప్పుడు ఆదిశంకరాచార్యులు వారు చీచీ చండాలుడా అడ్డు తొలుగు అని చెప్పడం జరిగినది. అప్పుడు ఆ పరమశివుడు అనేటువంటి అతను చండాలుని రూపంలో ఉన్నటువంటి ఆ పరమశివుడు ఆదిశంకరాచార్యులు వారిని, నీవు ఎవరిని అడ్డు తొలగమనుచున్నావు? ఈ శరీరాన్ని అడ్డు తొలగమనుచున్నావా? ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను అడ్డు తొలగమనుచున్నావా అని అడగటం జరిగినది. అలాగునని నేను నిలబడినటువంటి నేల మీదే నువ్వు నిలబడి ఉన్నావు, నేను పీల్చుతున్నటువంటి గాలినే నీవు పీల్చుతున్నావు, నేను మునిగినటువంటి గంగలోనే నీవు మునుగుచున్నావు, నీకు అంట అనేది అంటదా అని అడగటం జరిగినది. అప్పుడు ఆదిశంకరాచార్యులు వారు అతనిలో ఉన్నటువంటి అహాన్ని త్వజించి జ్ఞానోదయమును పొంది వచ్చినటువంటి అతను చండాల రూపంలో ఉన్నటువంటి ఆ పరమశివుడని గ్రహించడం జరిగినది. దీని ద్వారా మనం తెలుసుకునవలసినది, సన్యసించినంత మాత్రమున అతనిలో ఉన్నటువంటి అహంకారము పోకొన్నచో, సన్యసించటం అనగా వివాహం చేసుకొనకుండా దేశ పర్యటన చేస్తూ తనకు లభించినటువంటి ఆహారము ద్వారాను సంతృప్తి పడుట, ఆ మార్గములో మోక్షమును పొందుట. ఆదిశంకరాచార్యులు వారు సన్యసించడం జరిగినది. అయినప్పటికీ తనలో ఉన్నటువంటి అహాన్ని అతను పోగొట్టుకొనలేదు. కర్మలను బాహ్యముగా నివారించి అనగా ఎటువంటి పనులు గృహస్థులు చేయాల్సినటువంటి ఎటువంటి పనులు, క్షత్రియులు చేయాల్సినటువంటి ఎటువంటి పనులు ఇతను చేయాల్సినటువంటి అవసరం లేదు అతను ఎంచుకున్నటువంటి మార్గములు. అయినప్పటికీ అతనిలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఈ అహంకారం అనేటటువంటి భావన అతనిలో తొలగిపోలేదు. దానివలన అతనికి జ్ఞానోదయము అవ్వలేదు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పేదని ఏమనగా, జ్ఞానయోగులైనను వారు కర్మలు బాహ్యంగా త్వజించి అంటే గృహస్థాశ్రమం ద్వారా చేయవలసినటువంటి కర్మలు, లేక క్షత్రియులు చేయవలసినటువంటి కర్మలు, ఇలాంటి కర్మలన్నీ కూడాను, వైశ్యులు చేయాల్సినటువంటి కర్మలు, ఇలాంటి కర్మలన్నీ కూడా అతను చేయనప్పటికీ అతని యొక్క అంతరంగాన్ని అనగా కర్మలు అనగా ఇక్కడ మనకి ఒక ప్రశ్న వస్తుంది. ఏదైనా పని చేసినచో అది మాత్రమే కర్మ అని అనుకొనరాదు. మనము బాహ్యముగా చేయవలసినటువంటి కర్మలను చేయకుండా ఉండి మన అంతరంగములో ఒక చెడు గురించి ఆలోచించినను ఆ చెడు గురించి ఆలోచించేది కూడాను కర్మయే. దాని గురించే శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుచున్నారు. జ్ఞానయోగులు కర్మలు చేయకుండా తపస్సు ద్వారాను, ధ్యానం ద్వారాను, లేదా ఈ సన్యాస మార్గం ద్వారాను, ఇలాంటి మార్గముల ద్వారా ఉన్నప్పుడు వారు తన యొక్క అంతరంగాన్ని జయించుకున్నచో అతని యొక్క మనస్సు కోరికల వెంబడి పరిగెడుతూ ఉన్నది, కానీ దానిని అతను అదుపులో ఉంచుకొనలేదు, అతని యొక్క బుద్ధిని అదుపులో ఉంచుకొనలేదు. అతనిలో నేను అనేటటువంటి అహాన్ని అతను పోగొట్టకొనలేదు. వీటన్నింటిని కూడా అంతరంగంలో ఉన్నటువంటి వాటిని కూడా అతను
జయించాలి. ఒకవేళ అతను ఆ విధంగా జయించుకున్నచో తన యొక్క మనసు చెడుని లోపల కోరుకొంచు ఉన్నచో అది కూడా ఒక కర్మయే. కాబట్టి జ్ఞానయోగులు తన యొక్క అంతరంగాన్ని జయించి సాధన చేయాలి. అది పరిపక్వ స్థితికి చేరినప్పుడు అతనికి నైష్కర్మ్య స్థితి వస్తుంది. అతను కర్మలు చేయకున్నచో చేసినను కూడాను అతని కర్మ ఫలితం అంటదు. అతను కర్మలు చేయకున్నను పర్వాలేదు. అలాగనే కర్మయోగులు కూడాను వారికి ఒక పరిపక్వ స్థితి వచ్చేంత వరకును వారు చేసేటువంటి పనుల ద్వారా ఫలితాన్ని ఆశించకుండా భగవదర్పణ చేస్తూ వారు ఆ పనులు చేయవలసినది. ఎటువంటి పని చేయకుండా ఈ స్థితి అనేది లభించదు, అంటే మీరు మోక్షాన్ని పొందలేరు అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి తెలుపుచున్నారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.